మహావిశాఖ నగరపాలక సంస్థలో ఏదైతే పారిశుధ్య విభాగానికి సంబంధించి ప్రజా ఆరోగ్య విభాగంలో కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్లాప్ వెహికల్స్ కి లోడర్ల పేరుతో లోడర్లని జీవీఎంసీకి సప్లై చేసి చెత్త సేకరించింది తరలింపు విషయమై శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి వైఎస్ భారతిరెడ్డికి బంధువు అని చెప్పుకునేటువంటి వెంకటరెడ్డి ఎవరైతే ఈ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కనీసం వర్కర్స్ సగాను కూడా వీళ్ళు జీవీఎంసీ క్లాప్ వెహికల్స్ కి సప్లై చేయకుండానే పూర్తి స్థాయిలో ప్రతి నెల 69 లక్షల రూపాయలు జీవీఎంసీ దగ్గర ఇచ్చి బిల్లులు కొట్టేస్తున్నాడు అక్రమంగా. దీనిపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజా ఆరోగ్యానికి అలాగే పారిశుధ్యానికి విఘాతం కలిగిస్తున్నాయి ఇతను చేస్తున్నటువంటి పనుల వల్ల. ఏదైతే జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ వర్కర్సే క్లాప్ వెహికల్స్ కి వాళ్ళు పనివాళ్ళగా వెళ్తూ ఆ పనివాళ్ళు చూపించి ఈ యొక్క శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాన్యం ఏదైతే ఉందో లక్షల రూపాయలు ప్రతి నెల బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. దానికి సహకరిస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గాని, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జోనల్ వారీగా వాళ్ళు గాని, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అలాగే అడిషనల్ కమిషనర్ ప్రజా ఆరోగ్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లక్షల రూపాయల్లో ముడుపులు తీసుకుని ప్రతి నెల బిల్లులు చెల్లించడానికి సహకరిస్తున్నారు శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని చెప్పి ఇవాళ గౌరవ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంస్థ పైన విజిలెన్స్ విచారణ జరిపి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టమని సాక్షాత్తు కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ లోడర్లని జోనల్ వారీగా కాంట్రాక్ట్లు పిలవడం గానీ లేని పక్షంలో ఎస్ఎల్ఎఫ్ ద్వారా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ అంటే డ్వాక్రా సంఘాల ద్వారాగా వర్కర్స్ ని ఏర్పాటు చేసి పారిశుధ్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మహానగరపాలక సంస్థ ప్రజలకి పన్నులు కట్టేటువంటి ప్రజలకి బాసటగా నిలవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఏడాది అవుతున్నా గానీ కౌన్సిల్ తీర్మానాన్ని కూడా గౌరవించకుండా ఈ యొక్క కాంట్రాక్ట్ ని కొనసాగించడం, ఏదైతే జగన్ ప్రభుత్వంలో జగన్ బంధు అని చెప్పుకునేటువంటి జగన్ బినామీ అని చెప్తున్నటువంటి వెంకటరెడ్డి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులు వత్తాసు పలికి ఎందుకు వీళ్ళని కొనసాగిస్తూ ఉన్నారు అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఆ ఎంప్లాయీస్ కి ఈఎస్ఐ పిఎఫ్ కట్టడం లేదు, కాంట్రాక్టర్ సకాలంలో జీతాలు అవ్వడం లేదు, జీవీఎంసీ ప్రతి నెల ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ కి ఆ యొక్క ఉద్యోగులకి జీతాలు చెల్లించకపోవడంతో ఈఎస్ఐ పిఎఫ్ కట్టకపోవడం కూడా చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కట్టాలి శ్రీ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరు మీద ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ భీమిలీలో సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేపట్టకుండా బిల్లు కొట్టేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. 1 టౌన్ లో జోన్ 4 లో పబ్లిక్ వర్క్స్ లో టెండర్లు వేసి వర్క్లు మధ్యలోనే వదిలేసి పూర్తి స్థాయిలో బిల్లు కొట్టేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాంట్రాక్టర్ వెంకటరెడ్డి సచివాలయాల్లో ఎవరైతే సచివాలయాలు ఉన్నాయో అటెండర్ ఉద్యోగాలు వేస్తానని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర 590 సచివాలయాలు ₹1,00,000 చెప్పిన అక్రమంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేశారు. ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ పైన చీటింగ్ కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని తక్షణమే కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేసి ఈ యొక్క కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి తక్షణమే ప్రజా ఆరోగ్యానికి సిబ్బందికి ఎవరైతే క్లాప్ వెహికల్ లోడర్లు ఉన్నారో లోడర్లని పూర్తి స్థాయిలో నియమించి సజావుగా జీవీఎంసీలో పనులు సాగించాలని కోరుతా ఉన్నాం.